వినే ముందు అందరం తలలు వంచి దీనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు స్తోత్రం. ఈ దీనుణ్ణి మరుగు చేసుకొని మీ మాటలు నా నోటిలో ఉంచి నీ బిడ్డలకు వినిపించి స్వస్థత కలగజేయండి. క్షేమము నెమ్మది ప్రభా మీలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీ వాక్యము విని గ్రహించే మంచి మనసు దయచేయమని ఇదిగో ప్రభా ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. నిజంగా చెప్తున్నా, ఈ లోకంలో డబ్బు ఉండొచ్చు, ఆస్తు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, ఏది రాదు నీ వెంట, ఏది రాదు. దేవుడు లేని జీవితం వ్యర్థమని గ్రహించుకోండి. నేను ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు, మొగోళ్ళు ఎందుకు రారు చర్చికి? దేవుడు ఎన్నిసార్లు ఇస్తాడు స్వస్థత? 100 సార్లు ఆయన క్షమించి చేశాడు. గ్రహించరు ఎందుకు? ఇవి దేవుని కార్యములు కావా? దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నేను చెప్పే అంశం దయచేసి గమనించండి, గ్రహించండి. నిశ్చయంగా నీవు మరణమవుదువు. ఇవాళ నేను చెప్పే అంశం, నిశ్చయముగా నీవు మరణమవుదువు. అయ్యా నాకు బాగా బలం ఉన్నది, తెలివి ఉన్నది, పెద్ద హోదా ఉన్నది అనుకోకు. ఒక్కరోజు నువ్వు మరణం కావాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. తీసుకోండి 2 రోజుల గ్రంథం ఏం సెలవిస్తుందో గమనించండి. 2 రోజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి గమనించండి. అహాజు మరణమైన తర్వాత మోయాబీలు ఇజ్రాయేల్ మీద తిరగబడిరి. అహజ్యా సొమ్రోనులో ఉన్న తన మేడగది కిటికల నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో అని విచారించుడని దూతలను పంపగా. చూడండి, మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. అహాజ్యా అనే ఒక అతను సోమ్రోన్లో ఉన్న తన మేడగది మీదకి వెళ్ళి కింద పడ్డాడు. పై అప్స్టేర్ నుంచి మేడగది మీదకి వెళ్ళి కింద పడి చాలా బొక్కలు రెక్కలన్నిటికీ మరణానికి దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉండి రోగి అయి ఉన్నాడు. ఎవరు? అహాజ్యా. కాబట్టి ఆయన ఏం చేసిండంటే, తన దగ్గర ఉన్న పనివారిని పిలిచి, ఆయన ఒక రాజు, ఆయన తన పనివారిని పిలిచి, నేను ఈ మేడగది మీదకి వెళ్ళి కింద పడ్డా కదా, ఎక్రోను దేవత బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి నేను బాగుపడుతున్నో లేదో మీరు విచారణ చేసిరండి అని పనివారిని పంపిస్తుండు. దేవతలు నన్ను బాగు చేస్తాయా? ఎక్రోను దేవత నన్ను బాగు చేస్తుందా లేదా? మీరు వెళ్ళి విచారించి రండి అని చెప్పిండు. అయితే ఏం జరిగింది? యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి సొమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి. దేవుడి ముందే చెప్పిండు ఏలియాకు, సోమ్రోను రాజు ఇద్దరు వారి పనులను పంపిస్తుండు, మీరు వెళ్ళి అతన్ని ఎదుర్కొమ్మని దేవదూత ఏలియాతో చెప్తుంది. మనకు స్వస్థత కావాలంటే దేవుడు ఇస్తాడు, మరణం కావాలన్నా దేవుడు ఆర్డర్ ఇచ్చేస్తాడు. బైబిల్లో నేను చదివితే మరణము తప్పించుట యెహోవా వశం. బాగా గుర్తుపెట్టుకోండి. నా కడుపంతా చీల్చేసిండు, పేగులన్నీ తీసి బయట పెట్టేసిండు. 6 రోజులు అనాథగా నిద్ర లేకుండా, అసలు నాకు లోకం అంటేనే తెలియదుక. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను దేవుడిలా వచ్చి ముట్టగానే ఏ మందుగోలు లేకుంటే ఇప్పుడు మీకంటే ఆరోగ్యంగా దేవుడు నన్ను ఉంచాడు. నేను ప్రభు నన్ను ఎందుకు చెప్తున్నానంటే, ఇటునండి, ఈ అహాజ్యా రాజు మేడగదికి వెళ్ళి కింద పడి ఎక్రోను దేవత దగ్గరికి పని వాళ్ళని పంపుతూ నేను బాగుపడుతున్నా లేదా మీరు విచారించి తెలుసుకొని మనగానే ఈ విషయం దేవునికి తెలిసిపోయింది. దేవునికి తెలిసి ఏలియా
ఒక దూత వచ్చి చెప్తాను, అతన్ని ఎదుర్కో. అతన్ని పోయి ఎదుర్కొని ఏమని చెప్పమంటాను, దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనుము, ఇట్లాను చెప్తాను. దేవుడే ఏదో చెప్తాడు, అతన్ని ఎదుర్కొని ఇట్లా చెప్పు. ఏమని చెప్తాడు? ఇజ్రాయేలు వారిలో దేవుడు అనేవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారించబోచున్నారా? ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని మీరు ఆ యొక్క దేవతను విచారించడానికి అక్కడ పోతున్నా. అయితే కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా నీవెక్కిన మంచము మీది నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు. ఏం చేద్దాం చెప్పిండు, నువ్వు నిశ్చయంగా మరణం అయిపోతావు, ఎక్కిన మంచం మీద దిగవు అని చెప్పిండు. ఎవరికి? రాజుకే చెప్పిండు. ఇవాళ నేను మీకు ఒకటి చెప్తున్నా, గుడికి వస్తే స్వస్థతనే తగ్గుతాయి అనొద్దు. ఎక్కిన మంచం దిగవరు. ఎందుకు తెలుసా? ఈయన ఏం చేస్తుండు, మేడగదికి వెళ్ళి కింద పడి ఇంకా ఎక్కడ దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపోయి ఎక్రోను దేవత దగ్గర పోతుండు. నేను బాగుపడుతున్నా లేదా చూసినప్పుడు నేను పోతే దేవదూత ఏలియా దగ్గరికి పోయి ఆయనకు చెప్పు, ఎక్కిన మంచం దిగకుండా అదే అందులోనే ఉండి చచ్చిపోతామని చెప్పుకో ఏలియా పో అని చెప్పి తోలిండు. ప్రియులారా, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. నేను ఒకరోజు ఇక్కడ మన ఊరోళ్ళకే చెప్తున్నా, చంద్రక్క మన సంఘస్థురాలే వస్తుందని నేను బాగా చూసిన ప్రేయర్ కొరకు రాలే. ఇంటికి పోయినా, అక్క నువ్వు 2 గంటల్లో చనిపోతావు అక్క. దేవుడు చెప్పింది చెప్పొద్దా? 2 గంటలు కదా, అర్ధ గంటలే చనిపోయింది. ఈ విషయం రేణుకకు కూడా తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ప్రియులారా, దేవుడు ఇంత మంచి కార్యాలు చేస్తుంటే, దయ్యాలు వదిలిపోతుంటే, రోగాలు తక్కువైతుంటే గుడికి రారెందుకు? నిన్నగాక మొన్న చెల్లె చనిపోయే ముందు నా దగ్గర ఆరోగ్యం రవి లక్ష్మణ్ అందరు ఉన్నారు. రాత్రి 10 గంటలకు వచ్చింది. బాబు ఈ రాత్రి ఆ చెల్లెని హాస్పిటల్ తీసుకుపో. ఇక చూడు నేను గర్దిస్తున్నా. ఇడు అనగా నా చెల్లి అక్కడిని గేటు కన్నా పడ్డది. అయితే అతను అన్న మరి పడిపోయింది, ఎట్లన్నా ప్రార్థన చేయని అంటలేడు. మరి దీనికి మార్గం ఏంది? ఇలా పడిపోతే కారణం ఏంది అంటుండు. నేనేం చెప్పాలి? నువ్వు తాగేమో తీసుకొస్తావు, 10 గంటలు అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు సెలవిచ్చినట్టు మనం చెయ్యాలి. పడిపోయినప్పుడు ఏ పేషెంట్తో నేను సర్వీస్ చేయలేను కదా. రవి మీరు నా పక్కనే ఉన్నారు, అట్లనే ఉండండి, నువ్వు తీసుకొని ఈ రాత్రే వెళ్ళిపో హాస్పిటల్కి అని చెప్పినా లేదా? ప్రియులారా, దేవుని ఉగ్రతకు బలిగాకండి. ఆడవాళ్ళే మందిరానికి వస్తారు, మొగోళ్ళు ఎందుకు రారు? దేవుడు వద్దా మీకు? చూడండి, రాజుకే ఏలియా చెప్తాడు, ఎక్కిన మంచం దిగకుండా నిశ్చయంగా నీవు మరణమవుతావు. అయ్యా, ప్రతి ఒక్కరికి మరణం ఉన్నదని గ్రహించండి, దేవుని తెలుసుకోండి, రక్షణలోకి రండి. మీ పిల్లలు, మీరు, మీ కుటుంబాలు బాగుపడాలని నేను మీకు ఈరోజు చెప్తున్నా. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఉండకండి, తాగకండి, వ్యభిచారం పాపానికి దూరంగా ఉండండి. ఏంది ఈ కొద్ది కాలంలో తాగుడు, వ్యభిచారం, జూదం, దేవుని మర్చిపోవడం, ఇది మీ యొక్క మూర్ఖత్వమే కదా. ఈ మూర్ఖ స్వభావం నుంచి నవీన స్వభావం ధరించుకొని, మరణం అనేది మీకు ముందుగా ఉన్నది, నిశ్చయంగా మరణం పాలైపోయే రోజు ఉన్నదని తెలుసుకొని రండి. ఈ విషయాన్ని ప్రభుత్వం చెప్తున్నా. ఈ రాజు అయితే, అహాజ్య అయితే ఏం చేసింది తెలుసా? మేడగది మీదకి కింద పడి దేవుణ్ణి మర్చిపోయి దేవత తట్టుపోతాడు. ఎప్పుడో దేవత దగ్గరికి పోయి నేను బతుకుతానా, బాగుపడతానా, స్వస్థపడతానా మీరు విచారించి తెలుసుకొని రమ్మనగానే దేవుడు తన దూతని ఏలియా దగ్గరికి పంపి నిశ్చయంగా మరణం అయితే అని చెప్పుకో అని చెప్పాడు. ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తే హీలింగ్ అయితే అప్పుడు కాదు, దేవుడే స్వయంగా పంపిస్తాడు మరణం. సంఘం ప్రార్థన చేసినప్పుడు ఎన్ని అద్భుతాలు జరగలే. మీరు నా కొరకు ప్రార్థన చేసినప్పుడు రవినడుగు, ఏలినడుగు, ఈయన బతకడు అంటాను. నా విషయంలో ఏం చేయలేని పరిస్థితి, సంతకం పెట్టేవారు లేరు నాకు. వీళ్ళిద్దరిని ఇట్లా సైగా చేసి పెట్టండి, ఏం కాదన్నా
వాళ్ళిద్దరే వచ్చే సంతకాలు పెట్టిండు. క్రీస్తుని ప్రియులారా, డాక్టర్లు బ్రతకదంటే ఇప్పుడు నేను సజీవంగా మీ మధ్యలో దేవుని వాక్యం అందించడానికి ఆయన నన్ను వాడుకుంటున్నాడు. మీరు నా మాటలు విని దేవుని నమ్మండి, రక్షణలోకి రండి, పాప స్వభావం నుంచి విడిపింపబడండి. ఇక్కడ చూడు, నిశ్చయంగా నీవు మరణమైతావు, ఎక్కిన మంచం దిగకుండా మరణమైతావు అని దేవదూత ఏలియాతో చెప్పి ఆ పనులకు చెప్పి పంపింది. అయితే ఏం జరిగింది? తర్వాత ఆ దూతలు రాజు వద్దకు వచ్చిరి. తర్వాత ఆ పనులు ఇద్దరు రాజు దగ్గరకు వచ్చి ఏం చెప్తాను, మీరెందుకు తిరిగి వచ్చిరని అతడు వారిని అడగగా, రాజు అడుగుతాడు, మంచాన పడి ఉన్నాడు కదా, ఎందుకు మీరు ఇంత త్వరగా నా దగ్గరకు వచ్చేసిందని అహజ్యా రాజు అడిగినప్పుడు ఏం చెప్తాను, వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి, మిమ్మును పంపిన రాజునొద్దకు మీరు తిరిగి వెళ్ళండి, అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతకు బయల్జెబూబు విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమోదు అని అతడు మలికెనని వారు చెప్పగా, అయ్యా మేము అట్లా పోతుంటే ఒక వ్యక్తి కనబడ్డాడు, యెహోవా సెలవిచ్చిండు, నువ్వు ఎక్కిన మంచం దిగకుండా చచ్చిపోతావు అని చెప్పిండు, అందుకే ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చినామని ఈయన పంపిన అహజ్యా రాజు పంపిన మనుషులే చెప్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టిన మన అందరికి కూడా సావు ఉన్నది, కానీ మీరు ప్రభుని తెలుసుకోండి, రక్షణలోకి రండి. అయితే ఇక్కడ మీరు వెళ్ళి చెప్పగానే రాలేమంటాడు, చదువు కంటిన్యూషన్. మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడిని రాజు అడిగాను. అయ్యా రాజేమంటాను తెలుసా పనివారితోటి, ఆ మనుషుడు ఎట్లున్నాడు, ఎలా ఉన్నాడు, ఆ మనుషుడు ఎలా ఉన్నాడంటే వాళ్ళేం చెప్తున్నారు, అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు తట్టి కట్టుకున్న వాడని ప్రత్యుత్తరం. చూడండి, వాళ్ళు చెప్తాను, అయ్యా భుజం మీద ఒక గొంగడి ఉన్నది, నడుముకు ఒక బెల్ట్ పెట్టుకున్నాడు, తోలు తట్టి అంటే బెల్ట్ పెట్టుకున్నాడు, అట్లున్నాడు. అయ్యా మేము చూసినాం, ఆయన వచ్చి మీ రాజు ఎక్కిన మంచం దిగకుండా చచ్చిపోతాడు, పోయి చెప్పుకోండి అని నన్ను దొరికిండు అయ్యా, మళ్ళీ ఇటు పంపిండు. ఇశ్రాయేలులో దేవుడు అనుకుంటాడు కదా మీ రాజు, మీరు ఎక్కడో దేవత దగ్గర పోతుండ్రు కదా, ఎక్కిన మంచం దిగడం చెప్పు అని చెప్పిండు అయ్యా అని చెప్పిండు. అయితే ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. అప్పుడు రాజుకు అర్థమైంది, ఓహో ఈ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ఏలియా, ఆయన ఉన్న కాడికి చెప్తాడు, ఆయన తిష్బీయుడైన ఏలియా అని చెప్పి రాజుకు అర్థమైంది. అయితే ఏమైంది మళ్ళీ, వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా ఏలియా యుద్ధకు పంపెను. చూడండి, రాజు మంచాలో బెడ్ మీద పండుకున్నాడు, ఎందుకంటే అన్ని ఇరిగిన్నాయి కదా. ఒక 50 మంది మీద అధిపతిని 50 మందిని ఏలియా ప్రవక్త దగ్గరికి పంపి అతడు కొండ మీద కూర్చొని ఉండగా, ఏలియా భక్తుడు ఏం చేసిండు, ఒక కొండ మీద మంచిగా కూర్చొని ప్రార్థన చేసుకున్న సమయంలో అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నీవు దిగిరావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి, ఇక్కడ ఈయన 50 మందికి అధిపతి కదా, దైవజనుడా దిగిరా, రాజు తండ్రా సింపుల్ గా తీసేసిండు. వింటున్నా, దిగిరా దైవజనుడా దిగిరా, రాజు నిన్ను పిలుస్తుండు. 50 మంది మీద అధిపతి పెద్దోడా, దైవజనుడు అంటే ఏం లెక్క అవుతుంది, ఆయనకు అధికారం ఉన్నది, రాజు దగ్గర ఉంటాడు, 50 మంది మీద పెద్ద దైవజనుడా దిగిరా అంటే ఏం జరిగింది? అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగా కానీ 70 మందికి అధిపతి అయిన వాడితో చెప్పగా. చూడండి, నువ్వు నన్ను దైవజనుడని పిలిచినావు కదా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి వచ్చి దహించును గాక, నిన్ను నీ 70 మందిని దహించును గాక అన్నది. అక్కడ ఏలియా మాటకి ఎంత పవర్ ఉన్నదో చూడండి. అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించెను. అగ్ని ఆకాశంలోకి దిగి వాని 50 మందిని కాల్చివేసింది. నేను దైవజనుడని కదా, అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 70
మందిని కాల్చివేయగాక అన్నాడు దైవజనుడు. వెంటనే 50 మంది ఆ అధిపతి కూడా కాల్చివేయబడ్డాడు. ఇక్కడ మీరు గమనించాలి, ముందు ఇతను మాట్లాడిన రీతి ఏంది? దేవుడు కూడా మనకి ఇప్పుడు ఏదైనా అపాయం జరిగిన అన్న కొద్దిగా సహాయం చేయవా అంటే అది ఎట్లుంటుంది, డిమాండ్ చేస్తే ఎట్లుంటుంది? ఇచ్చేది స్వస్థత దేవుడు. అందుకే దేవాలయం పోయినప్పుడు శుంకర్ ఎంత దీనంగా ప్రార్థన చేసిండు. స్వస్థత కావాలంటే మన దీనికి సొల్యూషన్ ఏంటిది? నువ్వు పొదుపుకంగానేమో తాగుతావు, డిమాండ్గా మాట్లాడితే ఎవరు వింటారు? నేను కాదు కదా ఇచ్చేది దేవుడు. అంతేనా? మీరు వెళ్ళొద్దు అని చెప్పి వీళ్ళని వెంటనే ఆపేశాను. మీకు ప్రభునందు చెప్తున్నా, దైవజనుడా రా దిగిరా అని చెప్తే, నేను దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి నేను దయించును కాక అన్నాడు. వెంటనే ఆకాశంలోకి అగ్ని వచ్చి దయించేసింది. 51 మంది వెంటనే చచ్చిపోయింది. అందుకే ఇలా నేను చెప్పే అంశం, నిశ్చయముగా నువ్వు మరణమవుతావు. అధిపతి అయితేంది, రాజులైతేంది, యోధులైతేంది, ఎవరైతేంది, మరణం అనేది ఉన్నది. గుడికి రండి, దేవుని తెలుసుకోండి. పొదుగు గంగనే తాగుడు, వ్యభిచారం, దొంగతనం, వాక్యం చదవకపోవడం, భయం లేకపోవడం, భార్య భర్తల మధ్య గొడవలు, ఇవా మీరు పెట్టుకునేది భూమి మీద బ్రతికి. సమాధానంగా ఉండండి. కొద్ది కాలమే, ఒకరినొకరు ఇడిచిపోయినప్పుడు తెలుస్తుంది అప్పుడు విలువ. కాలం కూడా కొన్ని మనకు నేర్పిస్తాడు దేవుడు. అన్ని దేవుడు సమృద్ధికి ఇచ్చినప్పుడు విలువ తెలియదు. కడుపు నిండడానికి ఇప్పుడు ఏమనిపిస్తుంది? ధనవంతుడు చూడండి, వాడిని ఓ నా ప్రాణమా తినుము సుఖించుము త్రాగుము, అనేక సంవత్సరముల కొరకు నీ కొరకు కూర్చిన నా ఆస్తంతరంలో నిండున్నది అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారా? నువ్వు సంపాదించిన ఎవరి పాలైతేరా అనగానే అదే రాత్రి ప్రాణం చచ్చిపోయింది. వాడు వెళ్ళిపోయింది ఈ లోకాన్ని ఇచ్చి. చచ్చిపోయినాక 24 అవర్స్లో కూడా ఉంచారు. బతికుంటే మనంలో మనిషి అంటారు, సత్యశవం అంటారు, అంతే కదా. తీసుకుపోయి ఊరవతలో పొడిచిపెడతారు. నీ విలువ ఎంత? నువ్వు దేవుని భాస్కర్, నీవు దేవుని తెలుసుకో, విలువ అయిన దేవుని మాటలు విను. నిశ్చయంగా నీవు మరణం అవుతావు. మరణము ముందున్నది. దేవుని తెలుసుకోండి, ప్రార్థనకు రండి, ఏ చర్చి కన్నా వెళ్ళండి, భయభక్తులు కలిగి జీవించండి. వెంటనే 50 మంది ఇక్కడ దైవజనుడు అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను 70 మందిని దయించును కాక అనగానే వెంటనే చనిపోయింది. ఈ అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు బాగుపడునా కాదు, దేవుడు చెప్పిండు కదా. కంటిన్యూషన్ చేయి. రాజు 70 మంది మీద అధిపతి అయిన మరి ఒకరిని వాని 70 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడు. చూడండి, మళ్ళా రాజుకు ఈ విషయం తెలిసింది. మళ్ళా రాజు ఏం చేసిండు? ఇంకొక 50 మంది మీద పెద్దోడిని 50 మందిని మళ్ళా దూరిండు. ఆ ఎలిషా భక్తుని మట్టుకరాపో, నా దగ్గరికి తీసుకురాపో. నువ్వు పోతుంది మరి రాజు కదా. చూడండి, స్వస్థత అనేది దేవుడు ఇచ్చేది. ఇక్కడ 50 మంది మీద అధిపతిని, 51 మందిని మళ్ళీ పంపింది ఏలియా దగ్గరికి. పంపితే ఏం జరిగింది? వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఇంకా తొందర పెడతాడు. దైవజనుడా త్వరగా దిగిరా, దాన్ని ఆన్సర్ చేయకురా రాజు పిలుతాడు. ఎంత అధికారంగా మాట్లాడతాడు. ఈ అధికారం, ఈ లోకంలో ఉన్న పవర్, బలం ఇవంతా కొంతకాలమే ఉంటాయి మనిషి మీద. ఎప్పటికి ఉంటాయా? ఉండయి, కొంతకాలమే మన మీద ఉంటాయి. కానీ మనం బహుగా పాలపొంగులాగా పొంగిపోతాం. ఓ నాకు అధికారం ఉన్నదని 5 ఏళ్ళ లోపల కుప్పగులుతాం. మళ్ళా తర్వాత చింపేసిన కాయంలాగా ఉంటాం. మన అధికారం, మన హోదా, పొలిటికల్గా చూసుకున్న మరి రిటైర్మెంట్ అయినాక కూడా ఉండదు కదా. ఉంటుందా? ఆ శాశ్వతమైన బ్రతుకులు, శాశ్వతమైన దేవుని తెలుసుకోండి. ప్రార్థనకు రండి. నీకు అధికారం ఇచ్చిన, హోదా ఇచ్చిన అవన్నీ పక్కకు పెట్టి ప్రభు సన్నిధిలో దీనంగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు చెప్పనా? నిశ్చయంగా నువ్వు మరణమవుతావు. నిశ్చయముగా నీవు మరణమవుతావు. నా ప్రియ దేవుని బిడ్డారా, మన అందరికీ ఇక ముందుంది ఆట. ఏ సంవత్సరమో ఏ ఇయరో చెప్పి వెళ్ళిపోవాలి. ప్రతివాడు వాళ్ళని క్రియలు చొప్పున దేవునికి లెక్క చెప్పాలి. ఆయన యుద్ధం మనం జీతం తీసుకునే వాళ్ళం. అందుకే
భార్య భర్తలు కలిసి ఉండండి, పిల్లలను మంచిగా పెంచండి, భయంలో, భక్తిలో, విశ్వాసంలో. మీ భర్తలను చర్చికి తీసుకొచ్చుకోండి. వాడు పొదుగుకి తాగొచ్చిన పండుగ నేను అలసిపోయినానగానే విడిచిపెట్టకండి. కుటుంబం హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే కొర్నేలు చూడు, ఆయనకు శతాధిపతి. ఆయన ఎట్లొచ్చిండు? తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినవాడు. మీరు భూమి మీద బ్రతుకుచున్నారు, నీకు దేవుడు ఒక భర్తనిచ్చిండు, పిల్లల్నిచ్చిండు, కుటుంబాన్ని ఇచ్చిండు. రారెందుకు? గుడికి రారెందుకు? నేను చెప్పే వాక్యం ఇష్టం లేకుంటే ఏ చర్చికన్నా వెళ్ళండి, వాక్యానుసారంగా బ్రతకండి, దేవుని ఆశీస్సులు పొందండి. ఇంకో 50 మందిని తీసుకొని రాజు చెప్పినట్లు వచ్చి దైవజన్ దగ్గరకు వచ్చి ఏమంటాడు? దైవజనుడా త్వరగా దిగిరా, రాజు పిలుస్తుందంటే అప్పుడు ఏం జరిగింది? ఆ దైవజనుడు ఏమన్నాడు? అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించును గాక అని చెప్పగా. చూడండి, మళ్ళా ఏది అక్కడనే కూర్చున్నాడు. నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించును గాక అన్నాడు. వెంటనే ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 70 మందిని దహించెను. చూడండి, వెంటనే రాయబడ్డది. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారిని 70 మందిని దహించేసింది, కాల్చివేసింది, బూడిదైపోయిండు. ఈ బ్రతుకులో బాబా బయటన వారు వినండి, ఏ రోజు నువ్వు మట్టిలో పెట్టవలసిందే, నువ్వు మట్టికి మట్టిగా మారవలసిందే. మంచి సబ్బులు పెట్టుకో, లిప్స్టిక్ పెట్టుకో, క్రీమ్స్ పెట్టుకో, ముఖాన్ని నీట్గా పెట్టుకో. మన విలువేం తెలుసా? మట్టి. దేవుడు అనాది కాలంలోనే చెప్పిండు, నరుడా నేను నేల మట్టి నుంచి తీసిన, నువ్వు మట్టికి మట్టిగా మారిపోతావని చెప్పిండు. మరణం అనేది మనందరికీ ఉన్నది. మీరు ప్రభువుని తెలుసుకునే రక్షణలోకి రండి సెలవిస్తున్నా. ఇక్కడ 50 మంది, మళ్ళా అధిపతి 51 మంది కూడా చచ్చిపోయింది. ఇప్పుడు ఎంతమందికి వచ్చింది మరణం? 102కి వచ్చింది. నిశ్చయంగా నువ్వు మరణం అయితే ఒకటి నిశ్చయించేయి. ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా పంపగా 70 మంది మీద మళ్ళీ 3వ బ్యాచ్ని పంపిండు రాజు. ఇంకొక 3వ బ్యాచ్ని పంపిండు. అందులో 50 మందిని ఇంకొక అధిపతిని పంపిండు. 51 మందిని మళ్ళీ పంపినప్పుడు అతను ఏం చెప్తాడు? 70 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులనైన ఈ 70 మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చూడండి, 3వ వాడు వచ్చి ఎట్లా చేసిండు? మోకాళ్ళుని. ఎప్పుడైనా ఒక స్వస్థత కావాలంటే బైబిల్ ఏం చెప్తుంది? అక్కడ మనకు క్లియర్గా చెప్తుంది, మోకాళ్ళ మీద ఉని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. అయ్యా దైవజనుడా దయచేసి ఈ 70 మందిని, వాళ్ళ ప్రాణాలు, నా ప్రాణాన్ని నీ దృష్టికి అనుకూలంగా చేసుకో దైవజనుడా. దయచేసి వాళ్ళలాగా దయించి వేయదు అని మోకాళ్ళ మీద ఉండి దీనంగా దైవజనుడికి మొరపెట్టిండు. అయితే చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచ అధిపతులు ఇద్దరి వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని. చూడండి, అయ్యా నా ప్రాణం నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము దయచేసి అని రిక్వెస్ట్ చేసిండు. ఒక స్వస్థత కావాలంటే, మనకు మంచి హీలింగ్ కావాలంటే డిమాండ్ వద్దు. డిమాండ్ చేస్తే నేను కాదు ఇచ్చేది, ఆకాశంలోకి వెళ్ళి దేవుడు చూస్తాడు. వింటున్నా? మనమేంది? దేవుడు ఇచ్చేది కదా స్వస్థత. వాడు ఏం చేసిండు? యెహోవా దూత వానికి భయపడగా వానితో కూడా దిగిపోమని ఏలియాకు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చిండు. ఏలియా వానితో దిగిపో, 50 మందిని తీసుకొని రాజు దగ్గరికి పో అని చెప్పిండు. దేవుడు పంపి చెప్పిండు. నేను మీకు చెప్తున్నా కదా, నాకు బాగా ఒక చిన్న ముళ్ళు ఇరిగితేనే మీకు ఎంతో వేదన ఉంటుంది. నాకు మొత్తం టోటల్గా చెప్తున్నా.
కడుపంతా కూర్చొని అవునావి ఎన్ని ఓళ్ళు చేసిండేవి. నేను చాలా భయంకరమైన స్థితిలో ఉన్నా. నేనేమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? అసలు వాస్తవానికి నేను ఇట్లా తిరగవలసిన స్టేజ్ కాదు నాది. నేను అప్పుడు ప్రార్థన చేసుకున్న, దేవా ఏ తప్పు చేసిన తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను సరి చేయమంటే ఆ రాత్రి నిజంగా తెల్లటి బట్టలు వేసుకొని మరి మొన్న మాధవక్క సాక్ష్యం ఇచ్చింది కదా, ఆ అక్కింట్లో పండుకున్నా. ఇంట్లో వచ్చిన దూడ్చేసింది. ఏ మందు గోలు లేకుండా బాగుపడ్డా, మందు గోళీలు లేకుండా బాగుపడ్డా. నేను నా కాళ్ళను ఆయన లేడి కాలవలే వేసిండు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, తమ్మడపల్లి 5 గ్రామస్తులారా, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళారా, స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు. అందుకే మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది, నిత్యముగా నీవు మరణమవుతావు. ఇట్లా దేవుడు దూతలు వచ్చిగో ఇట్లా తూడ్చినట్టు నాకు తూడ్చిండు నిజం. వెంటనే ఆ రోజు రవి కూడా వచ్చిండు. రవి ఒక హోటల్లో చికెన్ బిర్యానీ అందరికి మాట్లాడంటే మాట్లాడాడు. వెళ్ళి అందరితో పాటు ఈ కుట్లిప్పిన ఒక అర్ధ గంట లోపల చికెన్ బిర్యానీ తిన్నాం. ఏ భయం లేదు నాకు, ఏది లేదు. నేను మునిపెట్టుకున్నానో గట్లనే ఉన్నా. నేను ఎందుకంటే మీకు చెప్పేది, మీరు దేవుని మర్మాన్ని తెలుసుకోవాలి. ఈ రాజు తెలుసుకున్నాడా? దేవతల దగ్గర పోతాడు, ఆడబాగా అయితే నానిపోతాడు, ఈడబాగా అయితే నానిపోతాడు. ఎక్రోన్ దేవత దగ్గర పోయిండు. కానీ నువ్వు ఎక్కిన మనసు దిగవని దేవుడు తన దూతని ఏలియా దగ్గర పంపిండు. నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుని వాక్యం వినండి, నమ్మండి. ఇంకా మీకు చెప్పే వాళ్ళు కరువైపోతారు. అర్ణకందరు నిద్ర ఇక మేలుకోరా అదును కాపరా సమర్గణమే ఉదయమాయరా ఇంత ఎదురు అవునురా. నిద్ర ఇక మేలుకోరా అదును కాపరా చదువ పనులు చేయు కొరకు ఉదయమాయరా ఎంత ఎదురు అవునురా. చాలు. దేవదూత వచ్చి మూడో మరి ఏం చెప్పింది? ఏలియా నువ్వు లేచి 50 మందిని తీసుకొని ఆ రాజు దగ్గర బొమ్మని చెప్పింది. అప్పుడు ఏం జరిగింది? కనుక అతడు లేచి వారితో కూడా రాజునద్దకు వచ్చెను. వారితో కూడా దేవదూతలు ఎప్పుడైతే చెప్పిండ్రో ఆ దేవదూత ప్రకారం కొండ మీదకి ఏలియా దిగి 51 మందితో రాజు దగ్గరికి వచ్చిండు. వచ్చినాక అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇజ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు వద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. అయ్యా రాజా, ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని నువ్వు పనులను ఎక్రోను దేవత దగ్గర పంపుతున్నావు కదా. అయితే నీవెక్కిన మంచం మీద నుండి దిగకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని చెప్పాను. నువ్వెక్కిన మంచం మీద రాజా, నువ్వెక్కిన మంచం దిగకుండా మరణమైదవు అని చెప్పిండు. చూడండి, ఏమన్నా భయపడ్డా? మీకు ఇంకొకటి కూడా జ్ఞాపకం చేస్తున్నా. అననీయ సభ్యులను పేతురు గద్దించగానే దేవాలయంలో పడి ప్రాణం విడవలేదా? నేను మీకు కొన్ని సంఘటనలు చెప్తున్నా. మా సువార్త ఉండే బాబాయ్ నా బిడ్డకు ప్రార్థన చేయమని తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ ఇట్టినా అన్నా, నీ బిడ్డ చచ్చిపోతుంది రా సువార్త. ఏంటి బాబాయ్ నా బిడ్డని అట్లా అంటారంటే, నిజంగా ఈ నుంచి ఆడిపోయినాక అతను చనిపోయింది. మంచిగున్నది. ఈ దేవుడు సెలవు ఇచ్చినాక దాయడం లేదు. నేను మా అక్కను కూడా, అక్కను 3 రోజులలో చనిపోతామని చెప్పిన. నా భుజాల మీద చేసి ఎందుకు రాను అంటే ఖచ్చితంగా పోతాను, నిజంగానే పోతామని చెప్పి. కొన్ని దేవుడు చెప్పినాక మనం బయలుపరచకపోతే కష్టం. అక్కడ కూర్చున్న 2 శాంతరాజు వాళ్ళ అత్తమ్మ వేదమణి గారు 30 రోజుల నుంచి నోటి మాట లేదు, కన్న సూపు లేదు. దేవుడు ఏమన్నాడంటే, అక్కడ జానన్న నాకు ఊకే ఫోన్ చేసి కారు పంపుతాను అంటాను. నేను చెప్పిన ఒకటే, అన్నా నేను రాను, సారీ రానన్నా. ఊకే చేస్తాను ఫోన్, రానన్నా అస్సలే రానన్నా అని చెప్పి. అబ్బా అన్న మా అమ్మ చచ్చిపోతుంది అన్న, ప్లీజ్ అన్న అని అన్న చాలా రిక్వెస్ట్ చేసిండు. ఇదే ప్లేస్లో ప్రార్థన చేసుకున్నా. ఒక స్వరం వినబడ్డది, నువ్వు వెళ్ళన్నా. నేను వెళ్ళి ప్రార్థన చేశాను.
వెళ్ళాను, ఏం తినలేదు, బట్టలు వేసుకున్నా పోయినా, దేవరమన్నం తీసుకొని పోయినా. పోయే వరకు అక్కడ అందరూ ఏడుపు మంది ప్రార్థన చేసేటోళ్ళు బాగున్నారు. నోటి మాట లేదు. 30 రోజుల కన్నా సూపు లేదు నోటి. అవునమ్మా, అవునవును. నాకు కూర్చోండి. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ప్రభు వాక్యాన్ని బట్టి ఎన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు పోయినా ప్రార్థన చేసిన, మీరు అందరు బయటికి వెళ్ళిపోయిన ఒక 10 మంది ఉండమని చెప్పి అందరిని బయటికి పంపి ప్రార్థన చేసి, అమ్మలో నుంచి బయటికి రానగానే వెళ్ళగొడుతున్నావా నన్ను అని మాట్లాడిందంటే, లేపిన తినబెట్టిన నడిపించిన వచ్చిన. దాదాపు ఓ 10 ఏళ్ళు బతకొచ్చు అమ్మ. చాలా 80 ఏళ్ళు ఉంటుందమ్మ. నేను మీకు ఎందుకు చెప్తున్నా, ఒకరోజు ఇంకోటి సాక్ష్యం చెప్తున్నా. నేను ఇద్దరం ఇదే స్థలంలో ప్రార్థన చేసుకుంటున్నాం. 11 అవుతుందో 10 అవుతుందో, తిమ్మంపేట నుంచి గౌడ్స్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు. 10 మంది దాకా, నోటి మాట లేదు. వాళ్ళు వచ్చి చూస్తే ఏమి ఎట్లున్నదో చూడుకో అంటే, అన్న కట్టె దార్చుకొని పోయింది, మాట్లాడతలేదని చెప్పింది. వాళ్ళు ఏడవబోతాను. వెంటనే వెళ్ళి ప్రార్థన చేశాను. అంటే ఆమెనన్నా లేచిపోయింది. అవునా? ఎన్నో దయ్యాలు మీరు ప్రార్థన చేస్తే వెళ్ళిపోలేదా? ఎందుకు దిగజారిపోతారు? ఎందుకు మీ భర్తలు వస్తలేరు? ఎందుకు మీరు ఇంకా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు? మనకు నిశ్చయంగా మరణం ఉన్నదని గుర్తుపెట్టుకో. మనం మరణానికి సమీపంగా ఉంటున్నాం. ప్రియులారా, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం రండి, ఆశీర్వదింపబడండి. దీపం ఉన్నప్పుడే, వెలుగున్నప్పుడే వెలుగును తెలుసుకోండి. చీకట్లో కన్నుండి కూడా చీకటి ఉంటే ఏం పని చేయగలరా? అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి. దేవుని వాక్యం మీకు అనుకూలంగా దొరికినప్పుడే మీరు బాగా గ్రహించి ఆశీర్వదింపబడండి. ఈరోజు నేను చెప్పే అంశం, నిశ్చయంగా నీకు మరణం ఉన్నది. కొన్ని సాక్ష్యాలే నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశాను, చాలా ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో స్థిరంగా ఉండండి. ఏలియా డైరెక్ట్ రాజు దగ్గరికే పోయి చెప్పిండు, నువ్వు ఎక్కిన మంచం దిగవు, నిశ్చయంగా మరణం అవుతావు అనగానే మరణం అయిపోయిండు. మనకు కూడా ముందుంది మరణం. ప్రభుని తెలుసుకోండి. దయచేసి మీ కుమారులకు, మీ బిడ్డలకు దేవుని వాక్యం అందజేయండి, తెలియజేయండి. ప్రభు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకున్నావా రాజా? ఈ సంఘంలో దేవుడు లేడనుకుంటున్నా ప్రియులారా? మన గ్రామంలో, మన సంఘంలో ఆ కూడి వచ్చిన మీ అందరిలో దేవుడు ఉంటాడు, నివసిస్తాడని గ్రహించి మీరు మనకు ముందు మరణం ఉందని మరీ తెలుసుకొని ప్రభునందు స్థిరంగా విధేయులై జీవితయాత్రలో సాగిపోదాం. దేవుడి వాక్య భాగమును మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రం. అవును తండ్రి, మరణం అనేది పెద్ద గాయం. ప్రభువా, దయచేసి సంఘిస్తున్న బిడ్డలను, అనేకులను మీరు కదిలించండి, కరిగించండి. ప్రభువా, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా మీతో మీ దగ్గర ప్రార్థించుకోవాలో మాకు నేర్పించండి. మీ దూతలను పంపండి. అవును ప్రభువా, మాకు మరణం ఉంది. కూడి వచ్చిన బిడ్డలను, సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి. మంచిగా ప్రభు ఆయుష్ ఇవ్వండి. ఈ నీ రాకడ వరకు సకల గోత్రంలో వారికి ఈ సువార్త అందుట కృప చూపమని ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ మరొకసారి దీవించి క్షేమంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.